హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నిన్న మన వీడియోస్‌లో, షార్ట్స్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళ కోసం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఇంకా ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ టైం మన ఛానల్‌లో అంకమ్మ తల్లి టెంపుల్ రామవరప్పాడు అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే ఆ వీడియో రిలేటెడ్ ఈ వీడియో అనమాట. ఏంటంటే, ఇప్పుడు అంకమ్మ తల్లి టెంపుల్ అనేది హైవే మీద ఉంటదనమాట. రామవరప్పాడు హైవే మీద ఉంటది. అది అమ్మవారి అత్తగారి ఇల్లంట. దాని ఆపోజిట్‌లోనే ఒక చిన్న సందులో ఇంకొక టెంపుల్ ఉంటదనమాట. చిన్ని టెంపుల్. అది అమ్మవారి పుట్టినిల్లనమాట. నిన్న అంటే జనవరి 1 2026 అమ్మవారిని జాతరగా, ఉత్సవంగా హైవే మీద ఉన్న టెంపుల్లోంచి పుట్టింటికి తీసుకొని వచ్చారనమాట, ఎదురు సందులోకి. అక్కడ అమ్మవారికి నిన్న జనవరి 1 నుంచి జనవరి 12 వరకు అంగరంగ వైభవంగా పూజలు చేసి ఇక్కడే ఉంచుతారనమాట. అమ్మవారు పుట్టింట్లో ఉంటారు. పండగకు వచ్చారనమాట. ఇప్పుడు 12న మళ్ళీ అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊరేగించి ఆ హైవే మీద ఉన్న రామవరప్పాడు టెంపుల్లోకి తీసుకెళ్తారనమాట. ఆ తర్వాత 13th నుంచి ఇక్కడ తిరణాలు మొదలవుతాయంట. ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందే చూసే ఉంటే కనుక మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మిస్ అవ్వకుండా అందరూ వచ్చి చూడండి. మేము ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా చేస్తారంట తిరణాలు. ఇంకా నిన్న అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు నేను షూట్ చేసిన వీడియో అనమాట ఇది. కోలాటాలు, డ్రమ్స్, బోల్డంత జనాభా. దగ్గర రూటే కదా, అందుకని చెప్పి ఫ్రీగా ఉందన్నమాట. మొత్తం అంతా చాలా ఘనంగా జరిగింది. మేము పూర్తిగా అమ్మవారిని తీసుకువెళ్ళే వరకు ఉండలేదు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న గుడే అమ్మవారి పుట్టిల్లు అనమాట. అక్కడ ఆ బల్ల మీద అమ్మవారిని పెట్టి కొంతసేపు పూజించిన తర్వాత ఉయ్యాల సేవ కూడా చేస్తారంట. అది జరిగిన తర్వాత అమ్మవారిని లోపలికి తీసుకెళ్తారు. అదే అమ్మవారి పుట్టిల్లు అనమాట. ఇది సందులో చిన్న టెంపుల్. ఇంకా ఈ 12 days పూజలు చేసిన తర్వాత 12th డేన భోగి పళ్ళు అవి పోసి ఆ రోజు నైట్ మళ్ళీ సేమ్ ఇలాగే ఊరంతా తిప్పి రామవరప్పాడంతా జాతరగా అంగరంగ వైభవంగా అమ్మవారిని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అంకమ్మ గుడిలోకి తీసుకెళ్తారంట. ఇంకా 13, 14, 15, 16, 17 కూడా ఇక్కడ తిరణాలు జరుగుతాయంట. భారీ ఎత్తున చాలా చాలా ఘనంగా జరుగుతాయంట తిరణాలు. ఆ తిరణాల వీడియోస్ అయితే మన ఛానల్లో రాకపోవచ్చు, ఎందుకంటే మేము ఉండమన్నమాట. పండగకి రాజమండ్రి వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పి నిన్న నేను ఈ అమ్మవారిని తీసుకొచ్చే వీడియో షూట్ చేశాను. కంప్లీట్గా షూట్ చేసే వరకు ఉండలేదు, లేట్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. వీలున్నంత వరకు షూట్ చేశాను. మీరు ఎవరైనా కనుక రామవరప్పాడులో తిరణాలు ఇంతవరకు చూడకపోతే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. మేము నెక్స్ట్ ఇయర్ ఉంటాము. మా టికెట్స్ 2 months ముందే బుక్ అయిపోయినాయి. లేకపోతే మేము కూడా ఉండి సరదాగా అంతా చూసేవాళ్ళం. పోన్లే 12th అమ్మవారి ఊరేగింపుకైనా మేము ఇక్కడే ఉంటాము.